అండి బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే నేను ఆశిస్తున్నాను. మరి మీ శ్రేయోభిలాష్‌గా మళ్ళొకసారి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మరి ఇంతకీ పరిస్థితులు మన దేశంలో ఎలా ఉన్నాయండి? మనం ఏమైనా గమనిస్తున్నామా? అంటే మీరు అనుకోవచ్చు నేను చెప్తా ఉంటే, ఈమె 140,00,00,000 ప్రజలల్లో ఈమెకొక్కదానికే ఎందుకు పట్టుకొనుంది అని అనుకుని ఉండొచ్చు. నాలాగా ఇంకోరు గూడా అలాగే అనుకోవచ్చు. ఇంకోరు అందరూ అలాగే అనుకుంటే, మరి దేశము మనము ఎవరికైతే అప్పగిచ్చినామో ఎలక్షన్స్‌లల్ల, ఎవరినైతే గద్దె మీద కూర్చోబెడుతున్నామో, వాళ్ళ షో పుట్టపులే జూసుడు. ఆ బెల్లం ముద్దలెత్తుకొని తిరగడము, మరి తిరుపతి కొండకు వస్త్రాలు తీసుకొని ఫ్యామిలీతోని పోవడము, చూపెట్టడం, ఇవే మనం ఒక ఎనకట రాజులను చూసి మరి భయపడుకొని, సంతోషపడుతూ, సంబరపడుతూ ప్రచారం చేసినట్టు ఇవే ఉంటున్నాయి. కానీ మనం గూడా మరి అంటే మనమంటే మీరు నేను కాదండి. నేను ఓల్డ్ అయిపోయినాను. మీ భవిష్యత్తు సమాజం అంటే దేశం కదా! ఒక ఊరు గాదండి. మనం పుట్టి పెరిగింది ఒక ఊరు గానీ, ఆ ఊరికొక మరి గ్రామం ఉంటది. గ్రామం కింద కొన్ని హ్యామ్లెట్స్ ఉంటాయి. మరి ఆ గ్రామానికి మండలుంటది. మండల్‌కు జిల్లా ఉంటది. జిల్లాకు రాష్ట్రం ఉంటది. రాష్ట్రానికి దేశం ఉంటది కదండీ! మరి అంచెలంచెలు ఇప్పుడు మనదొక కుటుంబం ఉంటది. కుటుంబం లోపల కిచెన్ మనదైతే కిచెన్‌లోనే ఉంటామా? ఆడామె కిచెన్‌కే అంకితమా అని కొంతమంది అపోహ. అయితే కిచెన్‌లోనే ఉంటామా మనము? మరి బెడ్‌రూమ్‌లోకి పోమా? హాల్‌లోకి రామా? మనం ఇల్లంతా తిరుగుతాం. ఇల్లంతా మనదే అంటాం గానీ, ఒక కిచెనే నాది, లేకుంటే బెడ్‌రూమ్ ఒకటే నాది, లేకుంటే నేనుండేది హాలే నాది అని ఏ ఒక్కటిని సెపరేట్‌గా మనం మాట్లాడమండి. కాబట్టి మన కుటుంబం లాగానే మన దేశం లోపల ఈ కుటుంబంలో గదులు ఉన్నట్టుగానే మన దేశం లోపల గదుల వలె మండల్స్ ఉంటాయి. గ్రామాలేమో కిచెన్‌లాగా ఉంటాయి. కిచెన్‌లాగా గ్రామాలు, మండల్స్ లాగానేమో మరి బెడ్‌రూమ్స్, ఇంకా ఇలాంటి బెడ్‌రూమ్స్ అంటే అవి రాష్ట్రాలు. అన్నీ కలిపితే పెద్ద విశాలమైన భారతదేశం అయిందండి. ఆ భారతదేశం అనేది మన ఇంట్లో ఒక హాల్ లాగా. మరి అన్నిటిని ఉపయోగిస్తున్నామా? లేదా? మరి గొప్ప వాళ్ళకైతే మనిషికి ఒక బెడ్‌రూమ్ ఉంటదండి. అట్లనే మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో మండలాలుంటాయి. మరి మండలాలలో గ్రామాలుంటాయి. గ్రామాల్లో కొన్ని హామ్లెట్స్ కూడా ఉంటాయి. తక్కువ సంఖ్య జనాభా ఉన్నటువంటి ఏరియాస్ లోపల. సో, ఎనీహౌ మనమేంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీగా మనము ఆ కుటుంబం పరిధిలోనే ఉండడం అని కాదండి. మనం అక్కడ ఉండాలా. మన ఆర్థికంగా గానీ, చదువు గానీ, జీవన విధానం గానీ, మనము మరి మన నివాస స్థలము అనేది మనకు ఒక గ్రామంలో ఒక ఇల్లు అనేది మనకు కుటుంబంగా పరిగణిస్తున్నాం. కానీ మరి మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఇరుగు పొరుగు గూడా ఏముంది? ఇరుగు పొరుగు ఏముంది? ఆ ఇరుగు పొరుగు అంటే ఏ ఏ మండలాలున్నాయి? మండలాలకు ఏ ఏ జిల్లాలు వస్తున్నాయి? ఆ జిల్లాలకు ఏ రాష్ట్రం కింద వస్తున్నాయి ఆ జిల్లాలు? మరి అన్ని రాష్ట్రాలు కలిసి దేశంలో ఎన్నున్నయి? ఏమైతున్నాయి? ఎవరు పరిపాలన జేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా పరిపాలన జేస్తున్నారు? ఎవరెన్నుకుంటున్నారు? వాళ్ళు గద్దె మీద ఎలా కూర్చుంటున్నారు? అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఇల్లు వరకే పొయ్యిల్లు, వంటిల్లు ఉండే అది అని కాదండి. మనకు దేశం కూడా ఒక సువిశాలమైన కుటుంబం అని మీకు ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు రాబోతున్నాయండి ఎలక్షన్స్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ అప్పుడన్నా కొంచెం మేలుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు. ఇప్పుడు చూడండి నేను మీకు ఇప్పుడు హిస్టరీ టీచర్ అంటే సాంఘిక శాస్త్రం టీచర్‌ని కాబట్టి మీకు లోకల్ బాడీస్ గురించి చెప్తా. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అంటే నియర్ బై మరి దగ్గరలో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు చిన్న హామ్లెట్ అంటే కొంచెం అండి ఒక అది ఏంది 500 పాపులేషను అలా ఉన్నటువంటిది కానీ, 300 పాపులేషన్ ఉన్నటువంటిది కానీ, ఒక గ్రామానికి దూరంగా ఉంటే, అది అక్కడ గ్రామ పంచాయతీ ఉండదు గానీ, ప్రతి పనికి గ్రామానికి రావాలి. అప్పుడు అది హామ్లెట్ అంటారు. ఇది గ్రామం అంటాం. విలేజ్.
అయితే ఈ విలేజీ తర్వాత ఏముంటది దీనికన్నా పైన ఇవి మెట్లు మన దేశానికి ఒక్కొక్క సోపానాలనమాట. మెట్లు ఎక్కుతాం గదా! అలాగే ఇవి గూడా ఎక్కాలి. అవి మనవే కాబట్టి. మనం గ్రామంలో ఉన్నాము. ఈ మెట్టు మీదనే అడుగున ఉన్న ఈ గ్రౌండ్ మెట్టు మీదనే ఉంటాము అంటే, పైది మరి నీదే గదా! నువ్వెన్నడెక్కకపోతే అది పాడుపడిపోతది గదా! ఇప్పుడు మన ఇల్లే ఉందనుకోండి, ఓ 2 అంతస్తులు ఏస్తామనుకోండి, కింద గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నేనుంటా, ఇగ నేను మీదకెక్కంటే మరి మీద మరి ఆ పరిస్థితి ఎలా అవుతుంది మీకు తెలుసు. పాడైపోతది. కాబట్టి మనము ఎన్ని అంతస్తులున్న వాళ్ళైనా, ఒక్క అంతస్తున్నైన వాళ్ళైనా మన కుటుంబంలో అన్ని ప్రాంతాలను కూడా మనవి, మన కుటుంబము తర్వాత అనుకోని చూస్తే, ఆ యొక్క అవగాహన మనకొచ్చిన తర్వాత మనం ముందు ముందు ఎలా స్టెప్ వేయాలి, ఎలా నడుచుకోవాలో తెలుస్తది. మీకు చెప్పానిప్పుడు గ్రామాలు. గ్రామాలు ఏ దేంట్లో ఉంటాయి? మండల్లో ఉంటాయి. మండల్ ఒకటే ఉండదండి జిల్లాలో. చాలా మండల్స్ ఉంటాయి. ఈ మండల్లన్నీ కలిసి మళ్ళీ ఏమవుతది? జిల్లా అవుతది. జిల్లాలు గూడా ఒకటే ఉండవు ఒక రాష్ట్రంలో. చాలా జిల్లాలుంటాయి. ఇప్పుడు మన దగ్గర 33 తెలంగాణలో 33 జిల్లాల కలయిక. తెలంగాణ ఉంది రాష్ట్రం. అట్లాగే ఈసొంటి రాష్ట్రాలు ఒక్కటే కాదు. చాలా రాష్ట్రాలుంటాయి. ఇప్పుడు మనకు నార్త్ టు సౌత్ వరకు అన్నీ 29 అన్ని రాష్ట్రాల కలయికనే దేశము. భారతదేశం అని అన్నాం. అయితే ఇదొక్కటి మీరు గమనించాలండి. ఏంటంటే గ్రామానికేమో గ్రామముకి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా సర్పంచ్ చేస్తాడండి. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు కమింగ్ సూన్ వస్తున్నాయన్నమాట. ఈ సర్పంచి ఎవరైతే ఎక్కువ కోరంతోని, మెజారిటీతోని గెలుస్తాడో ఆయనను ఆ ఊరికి, ఆ గ్రామానికి సర్పంచ్‌గా పెడతాం. ఆ సర్పంచ్ ఏం చేస్తాడు? ఇంకా ఆయనకు సహచరులు కావాలి గదా! పని జేయడానికి. ఇప్పుడు 20 వార్డ్స్ ఉన్నాయనుకోండి. 20 మంది వార్డు మెంబర్‌లు గావాలి. ఒక్కొక్క వార్డును రోజు పోయి సర్పంచ్ కనుక్కోడు గదా! అన్ని పరిస్థితులు. అందుకే పరిపాలన సౌలభ్యం కోసం 20 వార్డులుంటే 20 వార్డు మెంబర్స్‌ని ఎన్నుకుంటారు. ఈళ్ళ యొక్క సలహాతోటి మీటింగ్స్ పెట్టుకొని సర్పంచి ఏ వార్డులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఆ గ్రామ నిధులు ఏమైతే ఉంటాయో అవి సరిపోతే సరే, లేకపోతే ఇంకా ఆ గ్రామ డెవలప్‌మెంట్ కోసం ఇంకేమైనా కావాలి అనంటే మండల్‌కు రాస్తాడు. అర్థమైందా అండి? కాబట్టి అన్నీ ఇదే విధంగా అండి. గ్రామ పరిపాలన ఏ విధంగానో మండల్ పరిపాలన కూడా అలాగే ఉంటది. మండల్‌కు పోయినాక చేంజెస్ ఏంటంటే ఇక్కడ సర్పంచ్ అంటున్నాము, గ్రామ పరిపాలకుడిని, మరి ఆయన అనుచరులనేమో వార్డు మెంబర్స్ అంటున్నాం. ఈ వీళ్ళు పరిపాలన చేస్తారు. అక్కడ పేర్లు మారతాయి. పనులైతే అవే ఉంటాయి. ఇప్పుడేంటి మండల్‌కొచ్చినామనుకోండి. మండల్‌లో ఎవరుంటారండి? ఎంపీడీఓ. ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ ఆఫీసర్, అధికారి. మరి అలాగే ఎంఆర్ఓ అంటే ఏంటి? మండల్ రెవెన్యూ ఆఫీసర్. వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి అంటే వాళ్ళ విధి అది. సహాయ సహకారాలంటే పుణ్యానికి కాదు. సహాయ సహకారాలతోటి ఏం చేస్తారు? ఈ ఆ మండల్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ మండల్ కింద 42 ఊర్లున్నాయి. ఎందుకంటే అక్కడ నేను డ్యూటీ చేశాను కాబట్టి చెప్తున్నా. 42 గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడికి విషయాలన్నీ రోడ్లు గానీ, మరి రవాణా గానీ, మరి ఇంకా వైద్యం గానీ, పాఠశాలలు గానీ, ఇలా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఆ యొక్క వనరులు ఏం కావాలి, ఏం డెవలప్ చేయాలి, ఏమి వెనుకబడి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మరి లిస్టు ఎంఆర్ఓ ఆఫీస్‌కొస్తుంది, ఎంపీడీఓ ఆఫీస్‌కొస్తుంది. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు. ఎంపీడీఓ చేయవలసింది ఎంపీడీఓ, ఎంఆర్ఓ చేయవలసింది ఎంఆర్ఓ. ఈ విధంగా చేస్తారు. వీళ్ళు అంటే వీళ్ళేమో ఏమంటారు? పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎంఆర్ఓ, ఎంపీడీఓ పర్మనెంట్ ఎంప్లాయీస్ మాలాగానే. కాకపోతే అది డిపార్ట్మెంట్ అది. కానీ అక్కడ ఎన్నికల ద్వారా ఇక్కడ సర్పంచ్ వచ్చినప్పుడు అక్కడ ఎవరొస్తారంటే చైర్మన్. మండల్ చైర్మన్ అంటారు. మండల్ చైర్మన్ ఎలక్టెడ్ బై పీపుల్. కాబట్టి ప్రజలు ఎన్నుకుంటే వచ్చేది. 5 ఏండ్లదే వాళ్ళ కాల పరిమితి. ఇక్కడ గ్రామ సర్పంచ్‌దైనా,
వార్డు మెంబర్స్‌దైనా, ఇక్కడ మండల్లో మరి చైర్మన్‌దైనా కూడా చైర్మన్‌కు సహకరించటానికి మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్స్‌గా ఉంటారు. వాళ్ళతోని మరి మీటింగ్స్ పెట్టుకొని ఈ 2 ఆఫీసెస్ ఈ యొక్క అంటే ఎక్కువగా మనకు అధికారం ఎక్కువగా ఉండడము అంటే మీకు నేను చెప్పాను భూమి గాలి చేత చుట్టబడినట్టు రాజకీయం అంతా కూడా మన చుట్టూ ప్రజల పరిపాలన చుట్టూ ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆ యొక్క చైర్మను ఎక్కువ పవర్ ఉంటుంది ఆ 5 ఇయర్స్‌కి. ఆ చైర్మను చదువు రాని, రాకపోని ఏమన్నా గాని అభిమానంతోని ప్రజలు గెలిపిస్తారు 5 ఏండ్ల కొరకు. వాళ్ళు చెప్పినట్టుగానే కొన్ని మరి ఈ యొక్క ఆఫీసర్స్ కూడా చేయవలసొస్తది ఎంఆర్ఓ, ఎంపీడీఓ. వాళ్ళకు ఈ యొక్క చైర్మన్‌కు సహకరించడానికి ఎలక్టెడ్ బై పీపుల్ సమ్ మెంబర్స్ అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల్ పరిషత్ వీళ్ళు కౌన్సిలర్స్ ఇలా అన్నమాట. జిల్లా పరిషత్ వాళ్ళు జడ్పీటీసీ. వీళ్ళ ద్వారా వీళ్ళేం చేస్తారంటే కొన్ని విషయాలు చర్చించుకొని కావలసినటువంటి వనరులు వీళ్ళకి మరి ప్రతి ఏ ఏ యొక్క విలేజ్‌కి ఎక్కడ ఏం అవసరం ఉన్నది లోటుపాటులు తెలుసుకొని అక్కడ శాంక్షన్ చేస్తారు. ఆ యొక్క చైర్మను, ఆ యొక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్స్‌ది అది పాలనా యంత్రాంగం కాబట్టి వాళ్ళది అధికారం ఎక్కువగా 5 ఏండ్లు ఉంటదనమాట. కానీ శాశ్వతమైనటువంటి ఎంప్లాయీస్ అంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ వర్క్ చేసేదంతా వాళ్ళు, చేయించేది వీళ్ళలాగా అన్నట్టు. ఇది థ్యాంక్ యూ నండి. నేను మరి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను మిగిలిన జిల్లా నుంచి. థ్యాంక్ యూ సో మచ్.